సహోదరులు భక్తి సింగారేగా అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచే మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు ఆల్ఫాయు ఒమేగాయు నేనే. ప్రకటన 1:8. దేవుని యొక్క సంకల్పంలోనికి వచ్చుటకు మనము ఇష్టపడినప్పుడెల్లా అపవాది భయంకరముగా పోరాడును. దేవుడు సూచక క్రియలు చేసినప్పుడు అపవాది నిశ్శబ్దంగా నుండును. అయితే దేవుడు తన పరలోక నమూనాను చూపించగానే అపవాది ఉగ్రుడగును. ఈ పరలోక సంకల్పంలోనికి రాకుండా అడ్డగించుటకు ప్రయత్నించును. మన మనస్సులకు ఏది ఉత్తమమో దానిని చేయుచున్నచో అతడు మన జోలికి రాడు. దేవుని పరిపూర్ణమైన క్రమమును జరిగించుటకు ఆశించగానే జయించుటకు కష్టమైనట్టి ఇబ్బందులను అపవాది కల్పించును. అనేక మంది నూతన విశ్వాసులు ప్రభునకు దూరమైపోవటం చూచితిని. దీనికి కారణము సంఘ జీవితంలోనికి వారెప్పుడూ రాలేదు. కొంతమందిని మాత్రమే వారు తమ ఆత్మీయులైన తండ్రులుగా ఎంచుకుని. మనలో ఎవరునూ ఈ భారమును ఒంటరిగా భరించలేరు. ఈ భారమును దేవుడే సంఘమునకు అనుగ్రహించి ఉన్నారు. ప్రకటన 1:10-16 అనేక మంది ప్రజలు శ్రమలకు లోనై చెదిరిపోవటను చూచి అనేకులు చంపబడుట జ్ఞాపకం చేసుకొని అపోస్తలుడైన యోహాను కృంగిపోయాను. అతడు తబ్బిబ్బై, ప్రభువా, తరువాత ఏమి సంభవించనై ఉన్నది? నీవేర్పరచుకున్న ఇంతమంది అపోస్తలులు చెరలోనుండగా ఈ సంఘమునకు ఏమి సంభవించనై ఉన్నది అని ప్రశ్నించెను. ప్రభు దినమున యోహాను ఆత్మలో ప్రార్థించుచుండగా వెనుక నుండి వచ్చిన ఒక స్వరము వినెను. మాట్లాడుచున్నదెవరో చూచుటకు అతడు వెనుకకు తిరిగెను. ముందు నుండి గాక ఎందుకు ప్రభువు అపోస్తలుని వెనుక నుండి వచ్చెను? ఇది నా ప్రశ్న. యోహాను తప్ప దిక్కుగా చూచుట వలనే గదా. అందుచేతనే అతడు నిరాశ చెందెను. అప్పుడు ప్రభు యోహానుతో, యోహాను, నీవు తప్పు దిశలో చూచుచున్నావు. వెనుకకు తిరిగి నూతనమైన రీతిగా చూడమని చెప్పాను. యోహాను మొదట చూచున్నది 7 సువర్ణ దీపస్తంభములు. యేసు ప్రభువుని ఎందుకు మొదట చూడలేదని మనం అనుకొనవచ్చును. అయితే 12, 13 వచనములలో మొదట అతడు 7 దీపస్తంభములను చూచునని తెలియచున్నది. ఆ తర్వాత ప్రధాన యాజకుని వస్త్రములు ధరించి ఆ దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న యేసు ప్రభువును చూచెను. యోహాను, నేను నడుచుచు పనిచేయుచుండుట నీవు చూడగోరినట్లయితే నా సంఘములో మాత్రమే దీనిని చూడగలవు. సూచక క్రియలు అద్భుతముల ద్వారా నన్ను చూడలేవు కానీ నా సంఘంలోనే అది చూడగలవు అని ప్రభు అన్నట్లున్నది. ప్రభువు గుంపులను కట్టుటలేదు, సహవాసములను కూడా నిర్మించటలేదు. తన సంఘమునే ఆయన కట్టుచున్నాడు.